మీరు చుండ్రుతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ వీడియోలో మీ చుండ్రును తగ్గించే ఆయుర్వేద మూలిక గురించి తెలుసుకుందాం. అదే అరగ్వద. దీని శాస్త్రీయ నామం కాసియా ఫిస్టులా. దీనిని వాడుక భాషలో రేలా అని కూడా పిలుస్తారు. దీని ఆకులు, కాయల్లో ఉండే ఔషధ గుణాల కారణంగా దీనిని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగించేవారు. మరి ఈ రేల చెట్టు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా టీబీతో బాధపడేవాళ్లు పావు చెంచా రేలగుజ్జు గ్లాసు ఆవు పాలల్లో కలిపి అందులో అర చెంచా తేనె, 1 చెంచా పంచదార కలిపి తాగితే టీబీ తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా జ్వరంతో బాధపడేవాళ్లు 3 గ్రాముల రేలపండు గుజ్జుని పాలు లేదా ద్రాక్షరసంలో కలిపి తాగితే జ్వరం త్వరగా నయమవుతుంది. ఇక దురదలతో ఇబ్బంది పడేవాళ్లు రేలాకులని బియ్యపు కడుగు నీళ్లతో మెత్తగా నూరి శరీరానికి లేపనం వేసుకుంటే దద్దుర్ల వల్ల వచ్చే దురదలు తగ్గిపోతాయి. ఇంకా కామెర్లతో బాధపడేవాళ్లు 5 గ్రాముల రేల గుజ్జుని ఉసిరి రసంలో కలిపి వాడితే కామెర్లు తగ్గొచ్చు. ఇక యూరిన్ కలర్ మారి ఇబ్బంది పడేవాళ్లు రేల వేరు కషాయాన్ని 15 గ్రాముల చొప్పున రోజుకి 2 పూటలా తాగితే ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు. ఇంకా మలబద్ధకంతో బాధపడేవాళ్లు రేలగుజ్జుని ఆముదంలో కలిపి బఠానీ గింజంత పరిమాణంలో మాత్రలు చేసి రాత్రి వేడి నీటితో వాడితే ఆ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే చుండ్రుతో బాధపడేవాళ్లు రేలగుజ్జు, తంటిపు విత్తలు, వసచూర్ణాలను కాంజికముతో నూరి తలకు పట్టించి అరగంట తరువాత స్నానం చేస్తే చుండ్రు కంట్రోల్ అవుతుంది. అయితే రేల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగించినప్పటికీ దీనిని ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇప్పుడే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.